అలాగే సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు ఆయన కంపల్సరీ ఫ్యామిలీ చూడాల్సిన సినిమాయే ఆయన ఎక్కువ ప్రిఫర్ చేశాడు. ఈ మధ్య కాలంలో కొంత మిస్ అయింది అది. అవును. ఇప్పుడు నారప్ప అని అవును. ఇలాగా 1-2 సినిమాలు మిస్ అయినాయి. సైంధవ్ అని లాస్ట్ సంక్రాంతికి వచ్చింది, అందుకని రిజెక్ట్ అయింది అది ఆ సినిమా. ఇప్పుడు ప్రాపర్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కోరుకునే సినిమా ఆయన. ఇప్పుడు ఆయన చేసిన గత సినిమాలతో పోల్చితే ఒక మల్లీశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు, ఇలాగా టీవీలో ఎన్నిసార్లు వచ్చినా, ఓటీటీలో ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా చూస్తున్నారు. ఇది ఆ తరహా సినిమాలాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ సినిమా కూడా అంటే వాళ్ళు చేస్తున్న ప్రమోషన్ కూడా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఆదిత్య, ఒక సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే ఆ తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అనేది ఇంకొక ఎత్తు. అంతే. దీనికోసం ఎంత కష్టపడతావో దానికి 10 రెట్లు కష్టపడాలి. ఆ విషయంలో మనం అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతను రకరకాల కాన్సెప్ట్లతోటి ఇప్పుడు నేను పాడుతానే అది సింపుల్గా ఇది వెంకటేష్ పాడుతున్నాడు చాలా సినిమాల తర్వాత అంటే మామూలుగా ఉంటుంది. దానికి ఒక పెద్ద ఇది క్రియేట్ చేసి దాన్ని మొత్తం ఆ హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈయనేంటి చంపేస్తున్నాడు మనల్ని పాడతానని చెప్పి జనరల్గా అలా ఉండదు కదా. సార్ అని చెప్పి రివర్స్ జరగాలి అక్కడ. వీళ్ళు వెళ్ళి బతిమలాడితే జనరల్గా జరుగుతాయి. అటువంటిది ఆయనే వచ్చి నేను పాడతానని వెంటపడ్డం అది కాన్సెప్ట్ అసలు ఇన్స్టాంట్ హిట్ కదా, మామూలు హిట్. అలాగే దిల్ రాజు తోటేమో ఘర్షణ టైపు ఘర్షణ వస్తుంది, నాకు ఘర్షణ వస్తుంది కానీ ఎప్పుడు చేయలేదు ఆయన. అదే హీరోయిన్స్తో అసలు మూవీస్లో కాకుండా ప్రమోషన్స్లో గెటప్ ఇప్పించారంటే అంటే ప్రమోషన్స్ను కూడా ఒక సినిమా లెవెల్లో ఆయన తీసి జనాల్లోకి ఇప్పుడు దీని గురించి ఎంతగా వైరల్ అవుతుందంటే సోషల్ మీడియాలో ఇదే కారణం. అందులో చూడు చాలా రోజుల తర్వాత రమణ గోగులతో పాట పాడించడం అంటే పాట ఇంకొకరు ఎవరైనా పాడినా కూడా ఇంత హిట్ అయ్యి ఉండొచ్చు. కానీ రమణ గోగుల ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. పైగా అతను వెంకటేష్ సినిమాతోటి ఎంట్రీ ఇచ్చాడు అప్పట్లో. ఆయన్ని ఎక్కడో అమెరికాలో ఉంటూ తీసుకొచ్చి పాట పాడించడం అది ప్రమోషన్కి ఎంత హెల్ప్ అయింది అది. అవును, చాలా కదా. ఆ పాట అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అతని వాయిస్. చాలా రోజుల తర్వాత ఆయన ప్లస్ ఏంటంటే ఇప్పటివరకు ఆయన పాడాడు, అంతకుముందు ఆయన డైరెక్షన్లో పాడుకున్నాడు. బయట మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఎప్పుడు ఆయన అసోసియేట్ కాలేదు. దానివల్ల కూడా ఈ సినిమాకి ఆ పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దానివల్లే ఈ సినిమా కూడా ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు బాలకృష్ణ ఉన్న దీనికి తట్టుకోవడం అనేది కష్టం. డాకు మహారాజ్తో ఢీ కొట్టడం అంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు ఒక ఈక్వల్ రేంజ్ వచ్చేసింది, ఈక్వల్ పొజిషన్ వచ్చేసింది. సార్ 3 సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి సార్? ఏది మన రమణ గోగుల పాడిన పాట బాగా గోదావరి గట్టు. అందులో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ వాయిస్, ఆ మధుప్రియ వాయిస్ కానీ. తర్వాత ఆ మేకింగ్ వీడియో చూస్తే అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉంది. అవును కదా, ఒక పల్లెటూరు వాతావరణం, అలా ఇల్లు, మేడ మీదకి వచ్చాక భార్యాభర్తలు ఏం చేసుకోవాలి. ఇప్పుడు దానికి కూడా ఎన్ని విపరీతమైన రీల్స్ వస్తున్నాయి. అవును కదా. అవును. సో అనిల్ రావిపూడి గారు ఆడియన్స్ పల్స్ పట్టుకుంటారు ఆయన. అవును కదా సార్. అంటే యాక్చువల్గా F2తో పోల్చితే F3 ఆ రేంజ్ ఉండదు. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో తీసిన సినిమా కూడా బాగుంది, కానీ మరీ అంత ఇది కాదు. తర్వాత ఆయన ఏంటంటే మధ్యలో ఆయన సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఏదో ఒకటి వచ్చింది. అంటే డైరెక్షన్ కాదు, ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ లాగా ఒక సినిమా వచ్చింది. అది కూడా డిసప్పాయింట్ చేసింది. దాంతో ఇంకా అనిల్ రావిపూడి పని అయిపోయిందా అనే పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల ఈ సంక్రాంతికి వస్తున్నా అనే సినిమాకి సంక్రాంతికి వస్తున్నా అనే టైటిల్ పెట్టినప్పుడు కూడా ఏంటి టైటిల్ సంక్రాంతికి వస్తున్నా అనేది టైటిల్ అన్నారు అందరూ. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయింది కదా. సరే, అంటే ఇలా డైరెక్షన్ చేస్తూ ఏమన్నా వేరే షోస్కి జడ్జిగా చేస్తూ అలాంటి వల్ల కొంచెం ఏమన్నా పేరు ఏమన్నా తగ్గుతుంది? అలాగే ఉండదు. దానివల్ల ఎక్కువ అంటే డైరెక్టర్ అంటేనే సొసైటీలో ఏం జరుగుతుంది, జనాలు ఎలాగ వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి, వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అది తెలుసుకోవడంలోనే అతను సక్సెస్ ఉంటుంది. ఎంతగా జనాల్లో మింగిల్ అయితే అంత సక్సెస్ ఉంటుంది. ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా అతని విజన్ కానీ అతని ఇది కానీ క్రియేటివిటీ కానీ పెరుగుతుంది తప్ప అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.